విజయవంతుడిగా విజయవంతురాలుగా ఉండాలని ఆశ నీకన్నా ఆశపడేది ఎవరు? అంటే నువ్వు విజయవంతుడిగా విజయవంతురాలుగా ఉంటే ఎవరికి పేరు? అంటే నీ కీర్తి ఆయనకి కీర్తి, నీ ఘనత ఆయనకి ఘనత. హల్లెలూయా. డోంట్ ఫాల్ ఇంటు ద ట్రాప్. దేవుడు నీకు తన రూపాన్ని ఇచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికలు ఇచ్చాడు. ఇతరులు చెప్పేటువంటి మాటలు నేను ఎప్పుడు విన్నాను. నా సృష్టికర్త నా గురించి ఏదైతే చెప్పాడో అది మాత్రమే నేను అంగీకరిస్తాను. నోబడీ నోస్ ద ప్రొడక్ట్ లైక్ అ మ్యానుఫ్యాక్చరర్. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నాకు నేను నచ్చితే చాలు. దేవా నన్ను వాడుకోనైనా, నన్ను వాడుకో ప్రభా, నా జీవితాన్ని మార్చు అంటున్నాం. దేవుని చిత్తంలో ఉండకపోతే ఎలా? మరలా నిన్ను నీకు తిరిగి పరిచయం చేస్తాను. నీ యొక్క కలలు నెరవేర్చడానికే నీవు పుట్టావు. హల్లెలూయా. నీ దర్శనం నెరవేర్చబడ్డానికే పుట్టావు. నీవు ఈ యొక్క జన్మకి, ఈ యొక్క తరానికే ఒక మార్పుని తీసుకొచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను రూపించాడు. ఆమేన్. నీవు చిన్నప్పుడు కన్న కళ ఏంటి? నీవు చిన్నప్పుడు కన్నటువంటి ఆ యొక్క కళ ఏంటో తెలుసా? అది నీ భవిష్యత్తు నీ వైపు కేకలు పెడుతుంది. రా, నన్ను సాధించు, నేను నీ కోసం వేచి ఉన్నానని. ఆ కళను మర్చిపోయాం మనం. ఆ కళను మర్చిపోయి లోకం చూపిస్తున్నటువంటి డబ్బని, అదని, హోదా అని, పేరని, ప్రఖ్యాతులని, వాటి వెనక వెళ్ళాం మనము. ఈరోజు నేను మాట్లాడదాం అనుకునేటువంటి అంశము నీ కీర్తి గణపరచబడుట. నీ కీర్తి గణపరచబడుట. నీ కీర్తి ఎలా గణపరచబడుతుంది? పాస్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీర్తి అనేటువంటిది ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. ఎస్, దెర్ ఈస్ గ్లోరీ ఫర్ యూ. నీ పట్ల నీవు కీర్తి కలిగి ఉండడానికే సృష్టింపబడ్డావు. నీ యొక్క కీర్తి చాలా ప్రాముఖ్యము. అపవాది నీకు కీర్తి ఘనత లేదు అని చెప్పి నీకు నమ్మిక కలిగేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హీ ఆల్వేస్ వాంట్స్ యూ టు బిలీవ్ దట్ దెర్ ఇస్ నో గ్లోరీ ఫర్ యూ. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే నువ్వు కీర్తి కలిగి ఉంటావని చెప్తుంది, నువ్వు ఘనత కలిగి ఉంటావని చెప్తుంది. నేను పైకి లేవనెత్తుతాను. ఎందా మనం పాట పాడినట్టు, పైకి లేవనెత్తుతాను, నువ్వు పైకి ఎగురుతావు. పక్షిరాజు యవనం వల్ల నీ యొక్క యవనము క్రొత్తదవుతుంటుంది. నీ యొక్క వృద్ధాప్యములో కూడా నీకు సారమును కలుగు చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క కీర్తి పొందక మునిపే మనము చనిపోతాం అనేటువంటి భయం మనకు కలుగుతూ ఉంటుంది. విజయవంతులుగా మార్చబడక మునిపే మనం చనిపోతామేమో అనేటువంటి భయం మనకు పుడతా ఉంటుంది. ఎందుకు ఈ యొక్క రకమైనటువంటి భయం పుడతా ఉంటుందంటే, మనం ఇంకా విజయవంతులు కాలేదు కనుక. ఇంకా నా యొక్క జీవితంలో నేను విజయాన్ని చూడలేదండి, నా యొక్క జీవితంలో నేను ఇంకా ఈ యొక్క సక్సెస్ అనేటువంటి దాన్ని నేను అనుభవించలేదు అని మనము అనుకుంటా ఉంటాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విజయం పొందలేదు కనుకనే మనం చనిపోవడానికి భయపడతాం. ఐ డోంట్ వాంట్ టు డై బికాస్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, విజయవంతులు మరణం కొరకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అంటే వారు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో అది సాధించేస్తే వారికి మరణం కొరకు భయపడరు. దాంట్లో మనకు గొప్ప ఉదాహరణగా అపోస్తలుడైనటువంటి పౌలు ఒక గొప్ప హీరోగా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే చూడండి, నేను ఇప్పుడే పానార్పణముగా, అంటే డ్రింక్ ఆఫరింగ్, త్రాగేటువంటి పానము, ఆ యొక్క పానార్పణముగా నేను పోయబడుచున్నాను. అంటే నేను వెడలిపోవు కాలము సమీపములో ఉన్నది. ఇంకా చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్పగలిగాడంటే, ఆయన తన యొక్క జీవితంలో ఏదైతే చేయాలని చెప్పి ఆశపడ్డాడో అది చేసేసాడు కనుక. ఆయన తన యొక్క జీవితంలో ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో అది సాధించేశాడు కనుక. ఆయన తన యొక్క జీవితంలో ఏదైతే నెరవేర్చబడాలి అని చెప్పి ఆయన ఆశపడి ఉన్నాడో అది నెరవేర్చబడింది కనుక. హల్లెలూయా. సో నా ప్రియ సహోదరి సహోదరుడు, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ దట్ విజయవంతులు ఎప్పుడు కూడా మరణంకు భయపడరు, ఎందుకంటే వారు సాధించేశారు ఆల్రెడీ. మరి ఈ యొక్క విజయవంతులు మరణం కొరకు భయపడరు అన్నట్లయితే విజయం ఎలా వస్తుంది, విజయం ఎందువలన వస్తుంది అనేటువంటి అంశము చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి విజయము కావాలి. నా యొక్క జీవితం ఫలభరితమైనటువంటి జీవితంగా ఉండాలని ఆశపడేవారే. నా యొక్క జీవితము
ఒక విజయవంతమైనటువంటి జీవితంగా ఉండాలి అనేటువంటి ఆశపడేవారే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క గదిలో కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఆ యొక్క ఆశ దేవుడు ఎందుకు పెట్టాడంటే, దేవుడు మనల్ని ఆ రీతిగా రూపించాడు గనక, దేవుడు మనల్ని ఆ రీతిగా సృజించాడు గనక. ఈ యొక్క 5 ప్రశ్నలు జీవితం యొక్క ప్రశ్నలు, జీవిత ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలు, ఈ యొక్క 5 ప్రశ్నలతోనే ఈ యొక్క వర్తమానము డీల్ చేస్తూ ఉంటాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నేను ఎవరిని? నేను ఎవరిని? ఇది నీ యొక్క గుర్తింపుతో ఉండేటువంటి ప్రశ్న. దిస్ ఇస్ అ క్వశ్చన్ దట్ డీల్స్ విత్ ఐడెంటిటీ. నీ యొక్క గుర్తింపుని ఇచ్చేటువంటి ప్రశ్న. కానీ ప్రపంచము నీకు ఒక గుర్తింపు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నంలోనే ఎప్పుడు ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా మనం ఎవరమో గుర్తించట్లేదు. మనం హూ ఆర్ యూ అని అడిగితే నీవు చేసే, లేకపోతే నీవు చేసే పని చెప్తావు, లేకపోతే నీవు కలిగి ఉండేటువంటి, నువ్వు ఏ కులం నుండి వచ్చావో ఆ కులం గురించి చెప్పొచ్చు, లేకపోతే ఏ ఊరు నుండి వచ్చావో ఆ ఊరు నుండి చెప్పొచ్చు, లేకపోతే ఫలానా వారి అబ్బాయి అని చెప్పొచ్చు. బట్ నీవు నిజంగా ఎవరివి అనేటువంటి ఆ యొక్క గుర్తింపు ఈ యొక్క నీ మనసు నుండే కోల్పోయేటువంటి పరిస్థితి ఈ యొక్క లోకము ఏర్పరుస్తుంది. నరజాతి అంతా కూడా గుర్తింపు లేనటువంటి మార్గంలోనే ప్రయత్నిస్తున్నాం. వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ అన్ ఐడెంటిటీ క్రైసిస్. నీవు ఎవరివో మర్చిపోయేటువంటి పరిస్థితిలో అపవాది నిన్ను నడిపించి ఆ యొక్క మార్గంలో నిన్ను పెడుతున్నాడు. ఒకవేళ నీవు ఇతరులాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, నీవు ఇతరులాగా తయారవడం కానీ, ఇతరులాగా ప్రవర్తించడం కానీ, ఆ రీతిగా నువ్వు ఉండాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే, మరి నిజమైనటువంటి నీవెవరివి? అ లాట్ ఆఫ్ టైమ్స్ మనము అనేక సార్లు ఇతరుల వలె డ్రెస్ అవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం. అందుకే మనం రకరకాల బ్రాండ్స్ వెనక పరిగెడతా ఉంటాం. కొంతమంది ఒకే రకమైనటువంటి బ్రాండ్ వేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. కొంతమంది ఒకే రకమైనటువంటి జీన్స్ కావాలి, లీవైస్ అయితేనే వేసుకుంటాను. ఎందుకు? అది ఉంటేనే నాకు గుర్తింపు ఉంటుంది. సీకే షర్ట్ అయితేనే వేసుకుంటాను, ఎందుకంటే అదే అయితేనే నాకు గుర్తింపు ఉంటుంది. ఈ ఫలానా బ్రాండ్ యొక్క మేకప్ మాత్రమే కొనుక్కుంటాను, ఎందుకంటే దాంతోనే నాకు గుర్తింపు వస్తుంది. యు ఆర్ అటాచ్డ్ టు సంథింగ్ ఎల్స్ అండ్ యూ థింక్, యూ బిలీవ్ దట్ ఈస్ వాట్ గివ్స్ యూ అన్ ఐడెంటిటీ. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ ఈస్ ఫాల్స్. అటువంటి గుర్తింపు అసలు నీ యొక్క గుర్తింపు కానే కాదు. ఫ్యాషన్ ఇండస్ట్రీ ఈ యొక్క ప్రపంచాన్ని పాలిస్తూ ఉంటుంది ఈ ఐడెంటిటీ క్రైసిస్ వలన. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏమీ చేయవండి, వాటి యొక్క లోగో వేస్తాయి అంతే. నీతో వేలు ఖరీదైనటువంటి బట్టలు కొనిపిస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఫ్యాషన్ ఇండస్ట్రీ అంతా దారుణమైపోయిందంటే, నిన్ను నువ్వు గౌరవించుకోవు గనుక ఇతరుల యొక్క డిజైన్స్తో నీవు ఆ యొక్క గౌరవాన్ని పొందుకోగలిగేటట్టు చేస్తుంది. నీలో ఉండేటువంటి లోపాన్ని అది క్యాపిటలైజ్ చేసుకుంటుంది. నీలో ఉండేటువంటి లోపాన్ని అది లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తుంది. ఈరోజు నీ యొక్క గుర్తింపు ఏంటి? నీ యొక్క బట్టలా, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగమా, లేకపోతే నువ్వు కలిగి ఉండేటువంటి ఆస్తిపాస్తులా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క గుర్తింపు ఏంటి అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నీవు ఎక్కడి నుండి వచ్చావు? అది నీ యొక్క మూలముకు సంబంధించినటువంటి ప్రశ్న. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఒకవేళ నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలియకపోతే, అసలు నీ యొక్క హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రశ్న, నీకొక వారసత్వమే లేదు అనేటువంటి ప్రశ్నకి నువ్వు వస్తూ ఉంటావు. నాకు అసలు వారసత్వమే లేదండి అంటే, నీ యొక్క వారసత్వం కానీ నువ్వు పొరపాటున నీ యొక్క తల్లిదండ్రుల నుండి పొందుకోవాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే, నువ్వు అసలు ఎక్కడికి వెళ్తావు కూడా నీకు తెలియదు. ఎందుకంటే నీ యొక్క ముత్తాత ఎవరో కూడా నీకు తెలియదు. ఒకవేళ నేను ఫలానా కులానికి సంబంధించిన వ్యక్తినండి, ఫలానా ఊరికి సంబంధించిన వ్యక్తి అంటే, నీ యొక్క ఎథ్నిసిటీతో, నీ యొక్క రేస్తో కానీ నీ యొక్క గుర్తింపును నువ్వు సాధించాలనుకుంటే, నీ ముత్తాత ఎవరో కూడా నీకు తెలియదు, నీ జేజమ్మ ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ ఊరిలో ఉండారో తెలియదు. యుల్ బి లాస్ట్. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క మాటలో సెలవిస్తున్నాడు. ఈ 5 ప్రశ్నలకు ఒకసారి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియకపోతే నీ యొక్క గుర్తింపు నీకు తెలీదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియకపోతే నీ యొక్క గుర్తింపు నీకు తెలియదు. మూడో ప్రశ్న నేను అడగబోయేది ఏంటంటే, నీ యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఇక్కడ ఎందుకున్నాను అనగా నీ యొక్క ఉద్దేశము. ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ యువర్ పర్పస్. నీ యొక్క ఉద్దేశం యొక్క ప్రశ్నది. నువ్వు ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చావో తెలియకపోతే, నువ్వు ఎవరి తాలూకో తెలియకపోతే, కొంతమంది రాస్తూ ఉంటున్నారు ఎవరి తాలూకా అంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, కొంతమంది నేను పులివేందల తాలూకా అని ఇప్పుడు కొత్తగా రాస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరు, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఆ యొక్క ఊబిలో పడద్దు. దట్ ఈస్ వాట్ ద వరల్డ్ వాంట్స్ యూ టు బిలీవ్. ప్రపంచము నిన్ను ఆ రీతిగా నువ్వు నీ యొక్క విశ్వాసం ఉంచాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. నువ్వు ఒకవేళ ఎవరివో తెలియకపోతే, నువ్వు ఎక్కడి నుండో వచ్చావో తెలియకపోతే, నువ్వు ఏం చేయగలవో కూడా నీకు తెలీదు. నాలుగవ ప్రశ్న, నేను ఏం చేయగలను అనగా అది నువ్వు ఏం సంభవించగలను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ యువర్ పొటెన్షియాలిటీ. నీ యొక్క సామర్థ్యతకు ప్రశ్న. నువ్వు ఏం చేయగల అంటే వాట్ ఈజ్ యువర్ మ్యాక్సిమం పొటెన్షియల్. ఈ గదిలో కూర్చుంటున్నటువంటి 95% 100లో 95 మంది యు ఆర్ లివింగ్ బిలో యువర్ ఎబిలిటీ. నీ యొక్క సామర్థ్యతకు చాలా దిగువగా నువ్వు జీవిస్తున్నావు. నీ యొక్క సామర్థ్యత అంటే నువ్వు ఎంతైతే సాధించగలవో, నువ్వు ఎంతైతే చేయగలవో దానికి చాలా దిగువగా నువ్వు జీవిస్తున్నావు. లేకపోతే సామర్థ్యత అనగా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క నిజమైన శక్తి. ఒక వ్యక్తి యొక్క నిజమైన శక్తి. నీ నిజమైన శక్తి ఏంటి? వాట్ ఈజ్ యువర్ ట్రూ ఎబిలిటీ? అనేక మంది నిరుత్సాహంతోనే జీవిస్తున్నారు. ఓటమి అలవాటు చేసుకొని జీవిస్తున్నారు. అనేక మంది ఓటమికి ఎంత అలవాటు అయిపోయారంటే ఓడిపోయిన పెద్దేమీ పట్టించుకోవట్లా. నిరుత్సాహపడినా సరే పర్వాలేదులే అని మనం జీవిస్తూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక రకమైనటువంటి కల్చర్కి అలవాటైపోయాము. వీ హ్యావ్ బీన్ కల్చర్డ్ ఇన్ టు సర్టన్ సర్కమ్స్టాన్సెస్. ఈ పర్వాలేదు, ఇది సాధారణం అందరికీ అని చెప్పి మనం నమ్మటం ప్రారంభిస్తున్నాం. యూ హ్యావ్ బీన్ కండిషన్డ్ ఇన్ సర్టన్ వే. నువ్వు ఒక పరిస్థితులకి అనుకూలంగా నువ్వు మార్చివేయబడ్డావు. ఆ పరిస్థితులు నిన్ను ఎత్తేటువంటి పరిస్థితులు కాదు, నిన్ను లేపేటువంటి పరిస్థితులు కాదు, నేను ఇంకా అనగదొక్కేటువంటి పరిస్థితులకి నువ్వు అలవాటు పడిపోయి ఉన్నావు. బాధకి అలవాటు పడిపోయి ఉన్నావు. రోగాలకు అలవాటు పడిపోయి ఉన్నావు. వాటితోని మనము నిశ్చింతగా జీవిస్తున్నాము. అనేక మందికి అది మీలో ఉండకూడదని కూడా మనము తెలుసుకోకుండా జీవిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మన యొక్క నాగరికత, మన యొక్క సాంప్రదాయము, మన యొక్క అలవాటులు, మన యొక్క కట్టుబాటులు అంత నీచంగా మారిపోయాయి. మన యొక్క అలవాటులు, మన యొక్క కట్టుబాట్లు, మన యొక్క కల్చర్ ఎంత దారుణమైపోయిందంటే, నువ్వు తెలివైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే ఇతరుల కన్నా 1% ఎక్కువ తెలివి ప్రదర్శిస్తే చాలు, నువ్వు చాలా తెలివైన వాడివి, తెలివైన దానివని చెప్పి నమ్మేస్తుంది ప్రపంచం. ఎంత శాతం అండి? 1%. దే థింక్ యు ఆర్ జీనియస్ దెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీడికన్నా నాకు 1 మార్క్ ఎక్కువ వచ్చింది అంటే నువ్వు తెలివైనటువంటి వాడివి. వీడికన్నా నాకు 1 ర్యాంక్ ఎక్కువ వచ్చింది అంటే నువ్వు తెలివైనటువంటి వాడివి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదాహరణకి సంసోను తన యొక్క సామర్థ్యతకు ఎంతో దిగువగా తను జీవించాడు. ఎంతో దిగువగా జీవించాడు. హీ లివ్డ్ ఫార్ బిలో హిజ్ ఎబిలిటీ. ఎంత దిగువగా జీవించాడంటే సంసోను నమ్మటం ప్రారంభించాడు, దేవుడు నాకు యొక్క శక్తి బలం ఎందుకు ఇచ్చాడంటే కొంతమందిని భయపెట్టడానికి, భయపెట్టి డబ్బులు సంపాదించి ఆ యొక్క భయం ద్వారా జీవించడానికి. నో, దేవుడు సంసోనుకి అంత బలాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇతరులను భయపెట్టడానికి కాదు, నీ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి.
నీ ద్వారా ఒక గొప్ప విడుదలను, ఒక గొప్ప రెవల్యూషన్ని సృష్టించడానికి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఎప్పుడైతే ఈ యొక్క పాయింట్ డిస్కవర్ చేశానో, ఓహో ఇంతేనా, ఇతరుల కన్నా కొంచెం బాగా రాస్తే చాలు ఎగ్జామ్స్లో మనం జీనియస్, ఇతరుల కన్నా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే చాలు మనం జీనియస్ అనేటువంటి ఎప్పుడైతే ఈ యొక్క నిజాన్ని నేను కనిపెట్టానో, అనేక విషయాలు నాకు రివీల్ అవ్వడం ప్రారంభించాయి. ఏంటంటే అది మన యొక్క కల్చర్లో ఉన్నటువంటి లోపము. అంటే కల్చర్ అనగా భారతీయ నాగరికత కాదు, ప్రపంచంలో ఉండేటువంటి కల్చర్ ఇది. ఆ యొక్క నాగరికత ఉట్టి మన భారతదేశానికో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిదే కాదు. అది మన ఆలోచనలో ఎంత చిచ్చుకుపోయిందంటే, మన చదువుల్లో సంపాదించేటువంటి మార్కులు బట్టి నీ యొక్క భవిష్యత్తును నువ్వే నిర్ణయించేసుకుంటున్నావు. అండ్ ఇట్స్ డేంజరస్. ఎలాగో తెలుసా, ఒకవేళ కానీ నీకు పలానా సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు రాలేదంటే నువ్వు ఎందుకు పని చేయనటువంటి వాడువు, ఎందుకు పని చేయనటువంటి దానివి అని చెప్పి అక్కడే నిర్ణయింపబడుతుంది. అండ్ బేస్డ్ ఆన్ దాట్ దే జడ్జ్ యూ, బేస్డ్ ఆన్ దాట్ దే వాంట్ టు ట్రీట్ యూ. అంటే అప్పటి నుండే నీ యొక్క మనసు ఎలా మారిపోతుంది, నాకు తక్కువ మార్కులు వచ్చాయంటే నువ్వు తలదించుకొని కూర్చుంటావు క్లాస్లో. నీకు తక్కువ మార్కులు వచ్చాయంటే నువ్వు తలెత్తుకొని నడవలేవు ఇంకా. ఎందుకంటే అది ఒక సిగ్గుచేటుగా, ఒక సిగ్గు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలని నిర్ధారింపబడింది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి వారిలో 95% ఆఫ్ ద జీనియస్ పీపుల్, 95% మంది ఎవరైతే ఈ యొక్క ప్రపంచాన్ని మార్చేశారో వారిలో 95% మంది PhDలు చేయలేదు. వారిలో 95% మంది మాస్టర్స్ చేయలేదు. వారిలో 95% మంది డిగ్రీలు కూడా చేయలేదు. వారి ప్రపంచాన్ని మార్చారు. అంటే మనకు అర్థమయ్యేదేంటి, మన యొక్క విద్యా సంస్థలే ఆ రీతిగా మార్చేసాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ డీప్ రూటెడ్. ఈరోజు నేను మాట్లాడేటువంటి ఈ యొక్క అంశము చాలా లోతైనటువంటి, ఆలోచింప చేసేటువంటి అంశము. నీ యొక్క జీవితాన్ని నువ్వు శాశ్వతంగా మార్చుకోగలిగేటువంటి అంశము. నువ్వు ఆలోచింప చేయాలి. నీ యొక్క నిజమైన సామర్థ్యత ఏంటి? వాట్ ఈజ్ యువర్ ట్రూ ఎబిలిటీ? కొంతమంది ఇప్పటికీ కూడా వారు 10th క్లాస్లో వచ్చేటువంటి మార్క్స్ బట్టే ఇంకా జీవిస్తున్నారు. 10th క్లాస్లో వచ్చినటువంటి రిజల్ట్స్ బట్టే ఇంకా మనుషులు నిన్ను ట్రీట్ చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను మీకు విషయం చెప్పాలి. మీకు నేను నచ్చినా నచ్చకపోయినా నాకు నేను నచ్చితే చాలు. ఆమేన్. మళ్ళీ చెప్తున్నా, మీకు నేను నచ్చినా నచ్చకపోయినా నాకు నేను నచ్చితే. అందుకే కదా యేసుప్రభు ఏమన్నాడు, నిన్ను వలే నీ పొరుగు. అంటే మొట్టమొదటిగా నువ్వు ఎవరిని ప్రేమించాలి? నిన్ను. నా ప్రియ సహోదరి సహోదరుడా, వీ హ్యావ్ లాస్ట్ ద లవ్ టువర్డ్స్ అవర్-సెల్వ్స్. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు మొట్టమొదటి మనిషి ఎవరికి మర్యాద ఇవ్వాలంటే నీకే నువ్వు ఇచ్చుకోవాలి. ఆమేన్. అందుకే నేను నా భార్య షాపింగ్కి వెళ్ళినప్పుడు నా భార్యకి నచ్చిన బట్టలు నేను తీసుకోను, నాకు నచ్చిన బట్టలు నేను తీసుకుంటా. నా భార్య కూడా అంతే, నాకు నచ్చి అడుగుతుంది అన్నీ. ఇది బాగుందా, ఇది బాగుందా, బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదంట. కానీ ఫైనల్గా పిక్ చేసేది ఏంటో తెలుసా, ఆమెకు నచ్చినాయే. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే, నిన్ను నువ్వు మర్యాదించుకోకపోతే ఎవరు నిన్ను గౌరవించరు, ఎవరు నిన్ను మర్యాద ఇవ్వరు. అందుకే ప్రక్కవారు తిరిగి చెప్పండి, నీకు నేను నచ్చినా నచ్చకపోయినా ఏం ఫరక్ పడదని చెప్పండి. చెప్పండి, నన్ను చూస్తారేంటండి? చెప్పలేదు కదా, చూడండి మోసం చేస్తున్నారు చర్చిలో. ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ దట్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్. నీ యొక్క ప్రవర్తన, నీ పట్ల నువ్వు
ఎలాగ ప్రవర్తిస్తావు, నీ పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇతరుల పట్ల తర్వాత సంగతి. 5వ ప్రశ్న, నేను ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటున్నటువంటి ప్రశ్న, నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఎక్కడికి వెళ్తున్నాను అనగానే వెంటనే చాలామంది ఏమనుకుంటారండి, పాస్టర్ గారు చర్చ అయిపోయిన తర్వాత మంచి బిర్యానీ తినడానికి వెళ్తానండి, మంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వేసేస్తానండి. కాదండి, దాని గురించి మాట్లాడట్లేదు నేను. ఎక్కడికి వెళ్తున్నావు? నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యు గోయింగ్ ఇన్ యువర్ లైఫ్? అనగా నీ యొక్క జీవితంలో నీకు ఒక గమ్యం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత దూరం వెళ్ళావు, ఎంత దూరము వచ్చావు అనేటువంటి లెక్కలు వేసుకోవచ్చు. నీ జీవితంలో నీకు ఒక గమ్యమే లేకపోతే ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం, ఏది పడితే అది చేస్తాం. అందుకే అనేక మంది ఏది పడితే అది చేస్తూ, కొంతమంది ఒక డైలాగ్ వేస్తూ ఉంటారు, బా ఈ ఉద్యోగంలో చచ్చిపోతున్నాను రా బాబు అని. నిజమే, చచ్చిపోతావు. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో ఉద్దేశము ఉండదో, ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో ఒక గమ్యము ఉండదో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, ఏమి సాధిద్దామో తెలియదు. అందుకే ఒక్కొక్కసారి ఏడ్చేయాలనిపిస్తూ ఉంటుంది నీకు. అందుకే ఒక్కొక్కసారి నువ్వు గట్టిగా అరిచేయాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది నీకు. ఎందుకంటే నీ యొక్క గమ్యం నీకు తెలియకపోతే, నీ యొక్క ఉద్దేశం నీకు తెలియకపోతే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియకపోతే, నువ్వు ఏమవుతున్నావో తెలియకపోతే, యు నెవర్ నో ఎనీథింగ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ విజయవంతులుగా ఉండాలని చెప్పి ఆశపడతా ఉంటారు. అదే మన యొక్క కోరిక ఉంటుంది. విజయానికి కోరిక ఏంటి? ఈ యొక్క విజయానికి కోరిక మనందరం కలిగి ఉంటాం. ప్రతి ఒక్కడు లాస్ట్కి రోడ్డు మీద అడుక్కున్నవాడు కూడా విజయవంతుడిగా ఉండడానికి ఆశపడతా ఉంటాడు. ఈ యొక్క కోరిక వాళ్ళ కూడా ఉంటుంది. నేను ఒకరోజు విజయవంతుడిగా ఉండాలి, నేను ఒకరోజు సాధించాలి. ఈ యొక్క కోరిక ఎందుకు అందరిలో ఉంటుందంటే, అందరినీ రూపించింది ఒకే ఒక సృష్టికర్త గనుక, అందరినీ రూపించింది ఒకే ఒకడు గనుక, అందరినీ సృజించింది ఒకే ఒక్కడు గనుక, ఆయన ఏ రీతిగా అయితే మనల్ని రూపించాడో, ఏ రీతిగా అయితే సృజించాడో, ఆ యొక్క రూపణ, ఆ యొక్క డిజైన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, విజయము మనం ప్రెడిక్ట్ చేయగలము. విజయాన్ని మనము చెప్పగలం, వీళ్ళు విజయవంతులుగా ఉంటారా ఉండరా అని. ఎందుకో తెలుసా? వైఫల్యాన్ని మనం ప్రెడిక్ట్ చేయగలిగినప్పుడు విజయాన్ని ఎందుకు ప్రెడిక్ట్ చేయలేం? ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తున్నాడు, రోజు స్కూల్కి వెళ్తాడు, క్లాస్ వింటాడు, చదువుకుంటాడు, నోట్స్ రాస్తాడు, ఇంటికి తిరిగి వస్తాడు. వాడు ఎగ్జామ్స్ వస్తే పాస్ అవుతాడో లేదా? ఖచ్చితంగా పాస్ అవుతాడు. చూడండి, ప్రెడిక్ట్ చేస్తున్నారు మీరు. ఇంకో విద్యార్థి ఉన్నాడు, రోజు స్కూల్కి వెళ్తాడు, కానీ బుక్స్ కూడా తీయడు, బుక్ ఓపెన్ చేయడు, టీచర్ చెప్తా ఉంటే ఇక్కడ పక్కన గిలుతూ ఉంటాడు, తిరిగి ఇంటికి వస్తాడు, ఇంటికి రాగానే బ్యాగ్ ఎగరేస్తాడు, షూస్ ఎగరేసేస్తాడు, మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్ళేంత వరకు ఆ బ్యాగ్ని ముట్టడు. పాస్ అవుతాడా? See, failure is also predictable. వైఫల్యము కూడా, మన వైఫల్యాన్ని కూడా మనము చెప్పచ్చు, ఊహించవచ్చు. సో విజయము ఊహించవచ్చు, వైఫల్యము కూడా ఊహించవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఊహించవచ్చు అంటే, ప్రతిదీ కూడా నియమాలు బట్టే నడుస్తూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ టు వర్క్ బై లాస్. ఉదాహరణకి మన జీవితం ఎందుకు ఇలా ఉందంటే, మనం అలా నిర్ణయించుకున్నాం కనుక. నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు, ఆ నిర్ణయాలు బట్టే నీ యొక్క జీవితము ఈరోజు ఈ రీతిగా ఉంది. అవునా కాదా? పాస్టర్ గారు, నాకు ఏం ప్రమోషన్ రావట్లేదండి. ఎందుకు ప్రమోషన్ వస్తుందండి? నువ్వు ఒకరోజు మీ మేనేజరు పని చేయమని చెప్తే నువ్వు ఆడుకున్నావు.
పాస్టర్ గారు ఏమీ మార్పు లేదండి. ఎందుకుంటుంది? నువ్వు నిర్ణయించేసుకున్నావు ఆల్రెడీ, ఏమి మారకూడదు, ఇలాగే ఉండాలని. నీ నిద్ర టైమింగ్ మార్చలేదు, పడుకునే టైమింగ్ మారలేదు, లేచే టైమింగ్ మారలేదు, తినే టైం మారలేదు, తినే హ్యాబిట్స్ మారలేదు, ఏమీ మారలేదు. మార్పు ఎలా వస్తుంది? సో యూ హ్యావ్ డిసైడెడ్ దట్ నథింగ్ షుడ్ చేంజ్. ఏది మారకూడదు అని నువ్వు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నావు కదండి. గుర్తుపెట్టుకో, జీవితం అనగా నిర్ణయాలు. జీవితం అనగా నిర్ణయాలు. నువ్వు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటావో దాన్ని బట్టే నీ యొక్క జీవితం ఉంటుంది. నువ్వు ఏ నిర్ణయాలైతే తీసుకున్నావో దాన్ని బట్టే ఈరోజు నువ్వు ఉన్నావో. ఇట్ క్యాన్ బి, యూ కెన్ బి బ్రోక్, పూర్ అండ్ అగ్లీ. దట్స్ ఆల్సో యువర్ డెసిషన్. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి యొక్క సృష్టినే విజయవంతంగా ఉండాలని చెప్పి ఆయన సృష్టించాడు. ఉదాహరణకి సూర్యుడిని తీసుకుందాం. సూర్యుడు ఏనాడైనా ఉదయించకుండా ఆగాడా? భూమి ఏనాడైనా సూర్యుడి చుట్టూ తిరగకుండా ఆగిందా? దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ టు సక్సీడ్. ప్రతి ఎప్పుడో తయారు చేసినటువంటి విత్తనము ఈ రోజుకి కూడా ఫలిస్తుంది. ఆమేన్. ఎప్పుడో పిల్లలు కన్నటువంటి ఆదాము ఈనాడు కూడా నరజాతి పిల్లలు కంటుంది. సో దేవుడు ప్రతీది కూడా విజయవంతంగా ఉండడానికే దేవుడు సృష్టించాడు. ప్రతీది కూడా ఒక విజయవంతమైనటువంటి రూపంలో వెళ్ళటానికే సృజించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఇలా సృజించాడంటే విజయము లేకుండా ఈ యొక్క సృష్టి లేదు. ఓకే, ఇప్పుడు ఆ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పి దీనికి దానికి లింక్ ఏర్పరుస్తాను. జాగ్రత్త గమనించండి. ఒక ప్రోడక్ట్ తయారు చేయబడినప్పుడు ఆ ప్రోడక్ట్ మీద లాస్ట్ వేసేది ఏంటో తెలుసా? లాస్ట్ వేసేది ఆ కంపెనీ యొక్క ముద్ర. దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? లోగో అంటాం. ఏముంది ఇక్కడ? యాపిల్ లోగో. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్, ఈ డివైస్ ఏ కంపెనీది కదా? ఈ డివైసు పని చేయకపోతే సరిగ్గా ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? యాపిల్ కంపెనీకి. అదేనా? ఈ డివైస్ సరిగ్గా పనిచేస్తే ఎవరికి మంచి పేరు వస్తుంది? చెప్పండి. యాపిల్ కంపెనీకి. నీకేమైనా మంచి పేరు వస్తుందా? నీకేమైనా చెడ్డ పేరు వస్తుందా? రాదు. యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇమేజ్ ఇస్ దేర్, ఓకే, ఆన్ దిస్ డివైస్, ఈ లోగోకి సంబంధించినటువంటి కంపెనీకే పేరు వస్తుంది, చెడ్డదైనా మంచిదైనా. అది పక్కన పెట్టు, ఆలోచన పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో మాట వినండి. ఇప్పుడు ఈ డివైస్ తయారు చేయబడిన తర్వాత దీంట్లో ఫీచర్స్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి అనేటువంటి రుజువుపరచబడిన తర్వాత అప్పుడు ఆఖరిగా ఈ డివైస్ ఒక మెషిన్ నుండి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఈ లోగో ప్రింట్ అవుతుంది అన్నమాట. ఈ బొమ్మ, ఈ యొక్క రూపము లాస్ట్ వస్తుందా ఫస్ట్ వస్తుందా? లాస్ట్. ఓకే, కరెక్ట్గా ఉన్నారు. ఇప్పుడు అంటే ఈ ప్రోడక్ట్ని ఏది బ్యాకింగ్ చేస్తుంది? వాట్ ఈస్ బ్యాకింగ్ దిస్ ప్రోడక్ట్? ద మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను, అంటే నరులను ఎవరి పోలిక, ఎవరి స్వరూపం ఇచ్చాడు? అంటే హూజ్ మార్క్ ఆర్ యు క్యారియింగ్?
ఎవరి ముద్ర నువ్వు మోస్తున్నావు? దేవుని ముద్ర. ఎందుకు భయపడుతున్నారు చెప్పడానికి? అర్థమవుతుందా? చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని. చూడండి, ఎందుకు ఆయన స్వరూపము ఆయన పోలిక ఇచ్చాడంటే, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. అంటే భూమిని ఏలాలంటే, భూమిలో ఉండేటువంటి జంతువులు ఏలాలంటే ఎవరి ముద్ర కావాలి? అందుకే ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఇందాక నేను యాపిల్ కంపెనీ ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు దాంతో రిలేట్ చేద్దాం. ఇప్పుడు ఇది సక్సీడ్ అయితే, ఈ కంపెనీ, ఈ డివైస్ సక్సెస్ అయితే ఎవరికి పేరు? అంటే నీకన్నా ఈ డివైస్ బాగా పనిచేయాలని కోరుకుంటుంది ఎవరు? యాపిల్ కంపెనీ. నిన్ను తయారు చేసింది ఎవరు? నువ్వు విజయవంతుడిగా విజయవంతురాలుగా ఉండాలని ఆశ, నీకన్నా ఆశపడేది ఎవరు? చెప్పడు కూడా దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అంటే నువ్వు విజయవంతుడిగా విజయవంతురాలుగా ఉంటే ఎవరికి పేరు? అంటే నీ కీర్తి ఆయనకి కీర్తి, నీ ఘనత ఆయనకి ఘనత. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక పాయింట్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ ఈ ఈ డివైస్లో ఫీచర్స్ అన్నీ టెస్ట్ చేయబడిన తర్వాత ఆఖరణ ఏమొస్తుందని చెప్పాను? లోగో ప్రింట్ చేయబడుతుంది. దేవుడు నీకు తన రూపాన్ని ఇచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికలు ఇచ్చాడు. అంటే నువ్వు ఆల్రెడీ టెస్ట్ చేయబడ్డావా లేదా? అంటే బిఫోర్ యు ఆర్ డిప్లాయిడ్ ఆన్ దిస్ ఎర్త్, నువ్వు ఈ యొక్క భూమిపైకి పంపబడక మునుపే నీవు పరీక్షింపబడ్డావు, నీవు ఒక విజయవంతుడిగా ఉన్నావని చెప్పి ఆయన ఎరిగి ఉన్నాడు. గనుకనే ఆయన యొక్క పోలిక, ఆయన యొక్క స్వరూప్యం నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క లోకము, అందుకే కదా యెరెమీయా గ్రంథంలో ఏమన్నా చెప్తుంది? గర్భములో నేను నిన్ను రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని. చూడండి, ఇంకా చదవండి. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. మనం ఏమనుకుంటామంటే, పుట్టిన తర్వాత బాగా ప్రార్థన చేయాలి, దేవా నాకు ప్రమోషన్ దేవా. దేవుడు అన్నాడు, హలో బ్రదర్, నువ్వు నీ తల్లి గర్భములో రూపింపక మునుపే నిన్నెరిగితిని అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీ తల్లి గర్భములో పెట్టింది నీ దేవుడే నిన్ను. ఆమేన్. నీ తల్లి గర్భంలో నిన్ను పెట్టింది నీ దేవుడు. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. అంటే నువ్వు ఏ రీతిగా ఉండాలో, నువ్వు ఏ రూపంలో ఉండాలో, నువ్వు ఏ పనులు చేయాలో ఆయన ఆల్రెడీ నిర్ణయించాడు, ఆయన ఆల్రెడీ నిర్ధారించాడు. నువ్వు విజయవంతుడిగా ఉండాలని చెప్పి ఆయన ఆల్రెడీ నిర్ధారించాడు. జనములకు ప్రవక్తగా నిన్ను, యెరెమీయా గురించి చెప్తున్నాడు ఈ మాట. మనము ఇప్పుడు ఈ డివైస్ బాగా పనిచేయాలండి. ఈ డివైస్ పనిచేయాలి. కొన్నాను, షాప్కి వెళ్ళి కొన్నాను. కొనిన తర్వాత ఇది బాగా పనిచేయాలని చెప్పి నేను ఇంకేమైనా వేస్తానా? దీన్ని ఎలా ఉందో అలా వాడేస్తానా? ఏం చేస్తాను? ఎలా ఉందో అలాగే వాడతా. మనం ఏం చేస్తున్నాం? నేను ఆ కోర్స్ చేయాలండి, ఆ సర్టిఫికేషన్ ఉంటే బాగుంటుందండి, ఈ సర్టిఫికేషన్ ఉంటే బాగుంటుందండి. ఎందుకు అంతవరకు? ఎందుకు? నేను మీకు విషయం చెప్పనా? ఇంటర్మీడియట్ అయిన తర్వాత నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేసావో తెలుసా? ఒకటే డైలాగు, ఈ కోర్స్ తీసుకుంటే ప్యాకేజ్ బాగుంటుంది. ఏం బాగుంటుంది? ప్యాకేజు అని ఎవరు చెప్పారు? ఎవరో, అది మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే మీ అంకుల్ అవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరో ఒకరు అవ్వచ్చు. అందుకే కదా చేసాం.
అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయము ఇప్పటికీ దానివల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరు, దిస్ ఇస్ వెరీ సీరియస్ మ్యాన్. అందుకే చెప్తాను, ఇది మిమ్మల్ని కుదిపేసేటువంటి ప్రసంగం. మీ ఆలోచనని మరొకసారి రగిలింపచేసే ప్రసంగం. దేవుడు నిన్ను భూమికి పంపక మునిపే, యేసు ప్రభు నిన్ను తయారు చేయక మునిపే, యెహోవా దేవుడు నిన్ను సృష్టించక మునిపే ఆయన తన యొక్క గుర్తింపు నీకు ఇచ్చాడు, తన యొక్క స్వారూప్యం నీకు ఇచ్చాడు, తన యొక్క ఆలోచన శక్తి నీకు ఇచ్చాడు. నువ్వు ఇక్కడ రావాల్సింది, యు కేమ్ టు దిస్ ఎర్త్ కంప్లీట్లీ డన్. పూర్తిగా తయారయిన తర్వాత ఈ యొక్క భూలోకానికి వచ్చావు. కానీ ఈ భూలోకములో ఉండేటువంటి నాగరికత ఉచ్చులో పడిపోయావు. నేను ఫలానా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఉదాహరణకి నిన్న రాత్రి నేను నా కజిన్తో బయటకు వెళ్ళాను. ఏదో డైలీ రిచువల్స్ అనేటువంటి ఒక ప్లేస్కి. తన యొక్క స్నేహితుడు వచ్చాడు, తన స్నేహితుడితో పాటు ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, ఆ స్నేహితుడి యొక్క ఫ్రెండ్. ఆ అమ్మాయికి 31 సంవత్సరాలు, 31 years. ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతున్నాం సంభాషణలో, ఏం చేస్తున్నారమ్మా మీరు? పలానా దగ్గర పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నారు? టెక్నికల్ రైటర్గా పనిచేస్తున్నాను. ఓ వెరీ గుడ్. ఏం చేశారు? హౌ మెనీ ఇయర్స్ అంటే 8 years 10 years టెక్నికల్ రైటర్గా వర్క్ 10 years నుండి వర్క్ చేస్తాను. 10 years టెక్నికల్ రైటర్గా వర్క్ చేశారంటే కాదు 6 years నేను డేటా బిజినెస్ అనలిస్ట్గా ఉన్నాను. 6 years తర్వాత ఇప్పుడు నేను టెక్నికల్ రైటర్ అయ్యానన్నారు. అవునమ్మా, ఎందుకు? టెక్నికల్ రైటర్ అంటే మాన్యువల్స్ రాయడం, ఏమైనా ప్రోడక్ట్ కొంటే మాన్యువల్స్ రాయడం. ఎందుకమ్మా బిజినెస్ అనలిస్ట్ నుండి టెక్నికల్ రైటర్ అంటే ఇట్స్ అ బిగ్ చేంజ్ కదా, వై డిడ్ యూ బికమ్ అ టెక్నికల్ రైటర్ నౌ అంటే ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ అప్పుడు నాకు నచ్చలేదు ఇంకా బిజినెస్ అనలిస్ట్గా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను టెక్నికల్ రైటర్ అయ్యాను అంది. మరి ఇప్పుడు నచ్చిందా అని అడిగా. ఇప్పుడు కూడా నచ్చలేదు అంది. అదేంటి అప్పుడు నచ్చలేదు ఇప్పుడు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు అన్నాను. ఏమో నాకు తెలియట్లేదు. ఏమో బ్రదర్ నాకు తెలియట్లేదు, నాకు ఈ పని నచ్చట్లేదు, ఆ పని నచ్చట్లేదు. మరి ఏం నచ్చుతుంది? యాక్చువల్గా నాకు నచ్చేది ఒకే ఒకటి అంది. ఏంటదంటే వెంటనే ఆమె ఫోన్ తీసింది. ఆమె ఫోన్ తీసి ఆమె ఒక చక్కటి పోర్ట్ఫోలియో ఒకటి తయారు చేసుకుంది. ఆ పోర్ట్ఫోలియో నాకు చూపిస్తుంది, బ్రదర్ ఇది చూడండి అని. ఏంటదని చూస్తే తను చక్కటి ఆర్ట్స్ వేస్తుంది. ఆ ఆర్ట్ ద్వారా ఒక గొప్ప మెసేజ్ ఇస్తుంది. ఎలాంటి ఆర్ట్స్? రకరకాల ఆర్ట్స్. ఇప్పుడు నాకు పేర్లు విని గుర్తు రావట్లేదు, కానీ చార్కోల్ ఉంది, దాంట్లో పెన్సిల్ స్కెచ్ ఉంది, దాని తర్వాత ఆర్ట్ ఏవో ఉన్నాయి, రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. అది చూసి ఇది వరల్డ్ స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నాయమ్మా నీ పెయింటింగ్స్, నీ ఫోన్లో ఏం చేస్తున్నాయి అన్నాను. బ్రదర్ ఇది ఇస్ జస్ట్ మై హాబీ అంది. డస్ దిస్ గివ్ ప్లెజర్ టు యూ వెన్ యూ డ్రా అన్నాను. యా, ఇవి గీస్తున్నప్పుడు నాకు ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ వస్తుంది అంది. మరి నువ్వు ఇవన్నీ వదిలేసి బిజినెస్ అనలిస్ట్ ఏంటి, అది వదిలేసి టెక్నికల్ రైటర్ ఏంటి, సంతోషంగా ఉన్నావా నీకు వస్తున్న ప్యాకేజ్తో అన్నాను. ఏమి లేదండి. నేను అప్పుడు చెప్పాను, యూ నీడ్ టు గో హోమ్ అండ్ రీడ్ అబౌట్ 2 people. ఒకలేమో మైకల్ ఆంజలో, రెండోవారు పికాసో. వీళ్ళేమీ బిజినెస్ కోర్సెస్ చేయలేదు, వీళ్ళేమీ ఇంజనీరింగ్ కోర్సులు చేయలేదు, వీళ్ళేమీ MBAలు చేయలేదు. వాళ్ళ జీవితాంతము బొమ్మలు గీసేశారు. ఈరోజు వాళ్ళు చనిపోయినా సరే వారి పేరు ఇంకా ప్రపంచంలో మ్రోగుతుంది. దేవుడు నిన్ను ఈ యొక్క భూలోకానికి పంపించినప్పుడు He sent you as a complete package. చిన్నప్పుడు నీకు ఆ కళలు వచ్చేవే, ఇప్పుడు వస్తున్నాయి ఆ కళలు. పాస్టర్ గారు కళలా? ఏం కళలండి? You even forgot what a dream is. లాస్ట్ టైం ఎప్పుడు కలగన్నావు?
కళలు ఎందుకు రావట్లేదు తెలుసా? నీపైన భయంకరమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నావు గనుక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను తన తల్లి గర్భంలో నువ్వు ఉన్నకు మునుపే దేవుడు నువ్వు ఎవరవో కనిపెట్టాడు. నిన్ను సృజించింది ఆయనే, నిన్ను రూపించింది ఆయనే, నీకు రూపమిచ్చింది ఆయనే. గుర్తుపెట్టుకో, ఒక వస్తువు సృష్టింపబడుతున్నప్పుడే దాని యొక్క ఉద్దేశము దానిలోకి పెట్టబడుతుంది. పర్పస్ is built into the creation while the product is being created. అంటే నీవు పుట్టేటప్పుడే నీ యొక్క ఉద్దేశము నీలోని పెట్టబడింది. అందుకే నీకు ఉండే టాలెంట్ ఇంకొకరికి ఉండకపోవచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ యూ లెఫ్ట్ ఇట్. దాన్ని విడిచిపెట్టేసి ఈ యొక్క లోకము ఏదైతే నేర్పించిందో ఈ యొక్క లోకం వెనక నువ్వు నడవటం ప్రారంభించావు. యు కేమ్ టు దిస్ ఎర్త్ యాజ్ అ ఫినిష్డ్ ప్రొడక్ట్. పరిపూర్ణ చెందినటువంటి జీవితం కింద నువ్వు ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చావు. ఈ ఐప్యాడ్ లానా నీ యొక్క నాగరికత ఏం నేర్పించింది? నువ్వు ఏం చేయకూడదు, ఏం చేయాలో చెప్పింది. నువ్వు ఈ విధంగా ప్రవర్తించు, ఈ విధంగా కూర్చో, ఈ విధంగా నిలబడు, ఇలా ఎక్కడ మాట్లాడు, ఇక్కడ నోరు మూసుకో అని చెప్పింది. అంత మాత్రమే కాదు, నీ కలలు, నువ్వు కంటున్నటువంటి ఆ యొక్క కలలు అది నిజం అవ్వవు అని చెప్పి నీకు ఒక అబద్ధాన్ని బోధించింది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికి కూడా నిన్ను వెంటాడుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఇతరులు చెప్పేటువంటి మాటలు నేను ఇప్పుడు విన్ను. నా సృష్టికర్త నా గురించి ఏదైతే చెప్పాడో అది మాత్రమే నేను అంగీకరిస్తాను. నా స్నేహితులు చెప్పే మాటలు వినను, నా బంధుమిత్రులు చెప్పేటువంటి మాటలు వినను. నా సృష్టికర్త చెప్పే మాటలు మాత్రమే నేను వింటాను. ఎందుకో తెలుసా? నోబడీ నోస్ ద ప్రొడక్ట్ లైక్ అ మ్యానుఫ్యాక్చరర్. సృష్టించిన వాడికి తప్ప ఆ వస్తువు గురించి ఇంకా ఎవరికి బాగా తెలీదు. పర్పస్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ బర్త్ అండ్ ద మీనింగ్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. నీ జన్మకి కారణము, నీ ఉనికికి అర్థము ఉద్దేశ్యము. నీ జన్మకి కారణము, నీ ఉనికికి అర్థము ఉద్దేశ్యము. ఆ ఉద్దేశాన్నే అపవాది దొంగలించింది. ఇందాక నేను అడిగాను మొట్టమొదటి ప్రశ్న, నీవు ఎవరివి? నీవు దేవుని యొక్క సంతతివి, నీవు దేవుని యొక్క వారసులు. నీవు ఎవరివంటే నీవు దేవుని యొక్క కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవి. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? పరలోకము నుండి వచ్చావు. నీవు పరలోకము నుండి పంపబడ్డావు. ఎందుకొరకు పంపబడ్డావు? పరలోక రాజ్యాన్ని భూమిపైన వ్యాప్తి చెందించడానికి. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని భూమిపైన వ్యాప్తి చెందించడానికి నువ్వు ఎందుకొరకు పంపబడ్డావో, నీ ద్వారా ఒక గొప్ప కార్యము జరగడానికి, నీ ద్వారా ఒక గొప్ప ఉద్దేశము నెరవేర్చబడడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే ఈ యొక్క మాట చూపిస్తాను. ఈ యొక్క మాట చూపించి వర్తమానం యొక్క అంతంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. నా ఆలోచన నిలుచుననియు. చూడండి ఇక మాట ఎలా ఉంటుందో. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొందెననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఏమంటున్నాడు? ఆది నుండి నేనే కలుగుబోవు వాటి గురించి అంటే ఫ్యూచర్లో ఏమొస్తుందో నేను ఇప్పుడే మీకు చెప్తున్నాను. మీకు కలలు ఎప్పుడు వచ్చాయి? గుర్తుందా? చిన్నప్పుడు నేను పలానా అవుతాను, నేను పలానా వ్యక్తిగా మార్చబడతాను. మనము ఉద్యోగమైనటువంటి మాయలో పడిపోయి పని గురించి మర్చిపోయాం. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనం ఉద్యోగం అనేటువంటి మాయలో పడిపోయి పనిని మర్చిపోయాం. పాస్టర్ గారు, పని ఏంటి, ఉద్యోగం ఏంటండి?
రెండు ఒకటే కదా అనే ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు. పని వేరు, ఉద్యోగం వేరు. ఉద్యోగం ఎంత మాయ చేసిందో చెప్తాను, జాగ్రత్త వినండి. బాగా చదువుకో బాబు, ఎందుకు మంచి ఉద్యోగం వస్తుంది. గుర్తుందా డైలాగ్? బాగా చదువుకోమ్మా, ఎందుకు మంచి ఉద్యోగం వస్తుంది. నీకు డబ్బులు ఇస్తే చేసేది ఉద్యోగం, డబ్బులు రాకపోయినా చేసేది పని. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగానండి. డబ్బులు ఇస్తే చేసేది ఉద్యోగం, డబ్బులు ఇవ్వకపోయినా చేసేది పని. యేసు ప్రభు పని వేరు, ఉద్యోగం వేరు. యేసు ప్రభు యొక్క ఉద్యోగం ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు, వడ్రంగి పని. వడ్రంగి. ఆయన ఒక వడ్రంగిగా పనిచేశాడు, యాజ్ అ కార్పెంటర్. కానీ తన పని ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే నా పని అని చెప్పాడు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా పని అన్నాడు. మనం మంచి ఉద్యోగం సంపాదించాలనేటువంటి మాయలో నీవు నీ యొక్క జీవితాన్నే కోల్పోయావు. మంచి ఉద్యోగం సంపాదించాలనేటువంటి మాయలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు వరకు నువ్వు అనుభవించావు ఆ యొక్క మాయ ఏం చేసిందో. కానీ ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. పాస్టర్ గారు చాలా సమయం అయిపోయిందండి, ఎప్పుడో చదువు ఆపేశాను, ఎప్పుడో. అబ్రహాముకి నువ్వు అనేక దేశాలకు నిన్ను తండ్రిగా చేస్తాననేటువంటి వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? అబ్రహాముకి దేవుడు, అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఇజంట్ దట్ గుడ్ న్యూస్? దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఇంకా ఛాన్స్ ఉంది. హల్లెలూయా. నీకు 75 అయితే రాలేదు కదా. దేవుడు అబ్రహాము ముసలి వయసులో దేవుడు అన్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. అప్పుడు పిల్లలు లేరు, ఎవరు లేరు. ప్రక్కవారికి తిరిగి చెప్పండి, నిరీక్షణ కలిగి ఉండని చెప్పండి, నిరీక్షణ కలిగి ఉండని చెప్పండి. నిరీక్షణ కోల్పోవద్దు. అపవాది మనల్ని నిరీక్షణ కోల్పోయేలా చేస్తాడు. ద డెవిల్ వాంట్స్ యూ టు లూజ్ హోప్. అందుకే ఏ ఉద్యోగం నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. నీ పని మాత్రమే నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. నీ పని మాత్రమే నీకు సంతోషాన్ని ఇచ్చేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పని అలా వస్తుంది, నీ ఉద్దేశం నుండి వస్తుంది. నీ ఉద్దేశం నుండి. ఆది నుండి నేనే కలుగుబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటినన్నిటినీ. చిన్నప్పుడు వచ్చేది నీ కళ. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, నేను చిన్నప్పుడు కన్నా కళనే ఇప్పటికీ నెరవేరుస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఇలా కూర్చోవాలని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను. ఐ అండర్స్టాండింగ్? ఇంకా ఎక్కట్లే, టూ మచ్ ఆఫ్ వరల్డ్ స్టఫ్. నేను ఒక చక్కటి చర్చ్ని నడిపించాలని చెప్పి నా చిన్నప్పుడే ఊహించాను. ఇప్పటికీ అదే చేస్తున్నాను.
Are you understanding, church? నీవు చిన్నప్పుడు కన్న కళ ఏంటి? నీవు చిన్నప్పుడు కన్నటువంటి ఆ యొక్క కళ ఏంటో తెలుసా? అది నీ భవిష్యత్తు నీ వైపు కేకలు పెడుతుంది, రా నన్ను సాధించు, నేను నీ కోసం వేచి ఉన్నానని. ఆ కళను మర్చిపోయాం మనం. ఆ కళను మర్చిపోయి లోకం చూపిస్తున్నటువంటి డబ్బని, అదని, హోదా అని, పేరని, ప్రఖ్యాతులని వాటి వెనక వెళ్ళాం మనము. ఏమైంది దాని వెనక వెళ్తే? ఉందా నీలో నెమ్మది? ఉందా నీలో శాంతి? ఉందా నీలో సమాధానము? ఉందా నీలో ఆ యొక్క సాటిస్ఫాక్షన్? ఉందా నీలో ఆ యొక్క నిరీక్షణ? ఉందా నీలో ఆ యొక్క ఆశ? చచ్చిపోతున్నాను రా బాబు ఉద్యోగం చేయలేక అనేటువంటి డైలాగ్ తప్పితే ఏమైనా ఉందా? ఆ అమ్మాయికి 31 సంవత్సరాలు, 31 years. ఆ అమ్మాయికి నేను చెప్పగలిగింది ఒకటే, అమ్మా ఇంకా నీకు ఛాన్స్ ఉంది, నువ్వు కోల్పోయింది ఏమీ లేదు, నువ్వు ఇంకా పరిగెత్తగలవు, ఇంకా నడవగలవు, ఇంకా జీవించగలవు, ఇంకా పైకి ఎగరగలవు, ఇంకా నువ్వు సాధించగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉద్దేశంలో శక్తి ఉంటుంది. ఉద్దేశం యొక్క శక్తి ఏంటంటే సృష్టికర్త సృష్టించక ముందే పూర్తి చేస్తాడు. నీ దేవుడు నిన్ను భూమిపైకి పంపక ముందే నిన్ను పరిపూర్ణుడిగా చేశాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే ఉత్పత్తికి మునుపే ఉద్దేశము నిర్ణయింపబడుతుంది. ఎందుకోసం చేశాడు నిన్ను ఆయనకు తెలుసు. ఈ ప్రోడక్ట్కి ఎప్పుడు కూడా దీని యొక్క ఉద్దేశం తెలియదు. ఈ ప్రోడక్ట్ని చేసిన వాడికి తెలుస్తుంది దీని యొక్క ఉద్దేశం, దేని కొరకు వాడబడాలి. అందుకే నీ గురించి దేవునికి తప్ప ఇంకెవరికి తెలీదు. ఉద్దేశం యొక్క ఫలితము ఉత్పత్తి. నువ్వు ప్రారంభించక మునుపే నీ ఉద్దేశము నిర్ణయింపబడింది. నువ్వు నీ యొక్క ఉద్దేశాన్ని సాధించాలి. నువ్వు నీ యొక్క ఉద్దేశంలో నిలబడాలి. నువ్వు నీ ఉద్దేశంలో జీవించాలి. నీ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. చిన్నప్పుడు మనం అనుకున్నామా ప్రతిదీ సాధ్యమే అని అనుకున్నామా లేదా? ఎందుకు చేయలేను? ఖచ్చితంగా చేస్తానని. ఏంటి నీ నమ్మకం? తెలియదంతే, చేసేస్తాను. ఇప్పుడు కనీసం అలా చెప్పగలుగుతున్నావా? ఇది చేయగలనండి అని చెప్పగలుగుతున్నావా? దేవుడు నీకు ఆ యొక్క స్వరాన్ని ఇచ్చాడే, ఆ యొక్క స్వరాన్ని వాడుతున్నావా? దేవుడు నీకు ఆ యొక్క తలాంతి ఇచ్చాడే, ఆ యొక్క తలాంతిని వాడుతున్నావా? దేవుడు నీకు ఆ యొక్క కృపావరం ఇచ్చాడు కదా, ఆ యొక్క కృపావరాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్? చిన్నప్పుడు నీ యొక్క కళల్ని చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, చాలా ఆపు, నువ్వు నీ పిల్లాశలు, నువ్వు నీ చిన్నపిల్ల లక్షణాలు, ఇవన్నీ అయ్యే కాదు, పెట్టే కాదు, బాగా చదువుకో, వెళ్ళు స్కూల్కి వెళ్ళు, మంచి మార్కులు సంపాదించు, మంచి ఉద్యోగం చేయి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ నాగరికత ఏం చేస్తుందో తెలుసా? నీ యొక్క కలల్ని చంపేస్తుంది. They kill your dreams with those words. వారి మాటలతో నీ యొక్క కలల్ని చంపేస్తుంది. నీకు నచ్చింది చదవద్దు, ఏదైతే బాగా డబ్బులు సమకూరుస్తుందో దాని చదువు అనేది నేర్పించారు. And today you are here unhappy, sad, broke, not satisfied, not enjoying your life. నేను మిమ్మల్ని తిరిగి మరలా పరిచయం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను.
I want to reintroduce you to yourself. You are not an adult, you are a child of God. Amen. ఎవరు నువ్వు? You are the child. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనము ఈ మాట చూపించి ముగిస్తాను. మీరు మార్పు నొంది, చదవండి, బిడ్డల వంటి మీరు చదవండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని, మీకు అర్థం కావట్లేదు ఇంకా. దేవుడు ఎవరిలా ఉంటుంది అంటున్నాడు ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, వన్ సిస్టర్ గాట్ ఇట్ రైట్. ఎవరిలా ఉండొద్దు అంటున్నాడు? పెద్దోళ్ళ ఉండొద్దు అంటున్నాడు. చప్పట్లు కొట్టండి అసలు దేవునికి. హల్లెలూయా. అసలు మీకు మీరు మార్పు నొంది బిడ్డల వంటి, అంటే ఎలా అవ్వమంటున్నాడు మిమ్మల్ని? బిడ్డల వలె అవ్వమంటున్నాడు, చిన్నపిల్లల వలె అవ్వమంటున్నాడు. మళ్ళీ ఆ ఆశ తిరిగి పొందుకోబట్టినాడు, మళ్ళీ ఆ యొక్క ఆశతో జీవించబట్టినాడు. కమాన్, హల్లెలూయా. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో. అనేక మంది నరకంలో జీవిస్తున్నారు, తెలియట్లే. వాళ్ళకి బాధలు అలవాటైపోయాయి, పేదరికం అలవాటైపోయింది. వారికి ఎంత అలవాటైపోయిందంటే అది లేకపోతే జీవించలేరు. ఇప్పుడు ఆ కొరతలేదు, అమ్మో ఏంటి ఎంత సమృద్ధి వచ్చేసింది నా జీవితం, బాబోయ్ తట్టుకోలేకపోతా. ఐఎమ్ టెల్లింగ్ యు చర్చ్, యు హ్యావ్ బీన్ యూస్డ్ to some things which you are not supposed to be used to. పెద్దోండి చిన్నపిల్లల్లో ఉండి అంటున్నాడు, నా హోదా, turn like a child. ఎవరిలాగా? చిన్న పిల్లలాగా. ప్రక్కవారు తిరిగి చెప్పండి, నేను చిన్న పిల్లోడని చెప్పండి. Come on church. Hallelujah. చూడండి, ఆ మాట చెప్తేనే మనకు ఆనందం వస్తుంది. మరి ఎందుకు బిల్డప్ ఎందుకు? హల్లెలూయా. చిన్నపిల్లడికి ఏముంటుంది? ఆశ ఉంటుంది, జీవితం మీద ఆశ ఉంటుంది. చిన్నపిల్లడికి ఏముంటుంది? కలలు సాధించాలనేటువంటి తపన ఉంటుంది. హల్లెలూయా. చూడండి అక్కడ, చూడండి అమ్మని చూడండి, పండిపోయిన జుట్టు అయినా సరే చిన్నపిల్లలాగా ఇప్పుడు చక్కగా నవ్వుతుంది. It is time for you to become a child. బిడ్డల వలె మారిపోవాలి. హల్లెలూయా. బిడ్డల వలె మారిపోవాలి. You need to become a child. When was the last time you danced? When was the last time you cracked a joke, enjoyed a laughter? When was the last time you sat down together just like a child, behaved like a child? నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు మార్పు నొంది, పెద్దోళ్ళ ఉండదు, మార్పు నొందండి. ఎవరి వలె? బిడ్డల వలె. బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యాన్ని ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయముగా అంటే ఏంటి? దాని అర్థం ఖచ్చితంగా. అంటే 1+1 = 2. డెఫినెటివా, ఇండెఫినెటివా? డెఫినెటివ్, ఖచ్చితంగా. ఎంతమందికి పరలోక రాజ్యం చేరుకోవాలనుకుంటున్నారు? పరలోక రాజ్యాన్ని భూమి మీద అనుభవించవచ్చు చిన్న బిడ్డల వలె అయిపోతే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డల వలె అయిపోతే భూలోకంలో పరలోక రాజ్యాన్ని అనుభవించవచ్చు. చూడండి, ఇంకా ఈ యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 46:10 ఇందా మనం చదివిందే. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకుందనియు. ఎవరు నెరవేరుస్తారు? చూడండి, చదివి చెప్పండి నాకు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు. ఎవరు నెరవేరుస్తారు చెప్పండి? దేవుడు. మరి దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే మనము ఆయన చిత్తంలో ఉంటే నెరవేర్చబడతామా, మనం ఆయన చిత్తానికి బయట ఉంటే నెరవేర్చబడతామా? అంతే కదండి. ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటున్నావు, నువ్వు గ్రౌండ్ బయట ఉండి నేను క్రికెట్ ఆడుతానంటే అలా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి కదా.
వెళ్ళాలా లేదా? నేను క్రికెట్ ఆడతానండి, నేను గ్రౌండ్ దగ్గరికి వెళ్తేనే అప్పుడు అక్కడ క్యాప్టెన్ నేను చూసి నువ్వు ఆడతావు బాబు రా అని చెప్పి అంటాడు. దేవా నన్ను వాడుకోనైనా, నన్ను వాడుకో ప్రభు, నా జీవితాన్ని మార్చి అంటున్నాం. దేవుని చిత్తంలో ఉండకపోతే ఎలా? హల్లెలూయా. మరలా నిన్ను నీకు తిరిగి పరిచయం చేస్తున్నా. నీ యొక్క కలలు నెరవేర్చడానికే నీవు పుట్టావు. హల్లెలూయా. నీ దర్శనం నెరవేర్చబడ్డానికే పుట్టావు. నీవు ఈ యొక్క జన్మకి, ఈ యొక్క తరానికే ఒక మార్పుని తీసుకొచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను రూపించాడు. ఆమేన్. నువ్వు దాన్ని నమ్మడం ప్రారంభించాలి. యూ నీడ్ స్టార్ట్ బిలీవింగ్ దట్. ఆ మార్పు రావడానికి ఎన్నుకోబడిన వాడని నేనే అని నువ్వు నమ్మడం ప్రారంభించాలి. నా కుటుంబంలో ఇప్పటివరకు ఎవరు వ్యాపారస్తులు లేరండి. వ్యాపారం నా వల్ల కాదు. హలో, ఆ మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. ఇప్పటి వరకు నేనేం చేయలేదండి, నా వల్ల కాదు. హలో, ఆ మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. దీవెనలకి మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. ఆయన తరములో, ఆయన కుటుంబంలో నీ కలలు, నీకు చిన్నప్పుడు వచ్చిన కలలు ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు నీ వైపు చూసి కేకలు పెడుతున్నాయి, రా నన్ను సాధించు, రా నన్ను నెరవేర్చు. యు ఆర్ నాట్ బిల్ట్ ఫర్ స్ట్రెస్. యు నీడ్ టు నో దాట్. స్ట్రెస్ కోసం దేవుడిని రూపించలే. అందుకే స్ట్రెస్లో మనం ఉండలేం. మా స్ట్రెస్ ఉండకూడదంటే ఏం చేయాలి? చిత్తంలో ఉండాలి. ఆమేన్. దేవుని చిత్తంలో ఉండాలి. స్ట్రెస్ ఉండకూడదంటే దేవుని చిత్తంలో ఉండాలి. చూడండి, ఈ యొక్క మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎంతమంది తిరిగి మరలా బిడ్డలుగా మారాలని చెప్పి ఆశపడుతున్నారు? లేచి నిలబడదాం. దేవా, నేను బిడ్డలలాగా, చిన్న బాబుగా, చిన్న అమ్మాయిగా మారిపోవాలి. హల్లెలూయా. I want to change. I want to become like a small child. చిన్న కుమారుడిగా, చిన్న కుమార్తెగా మారిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రణాళికల కన్నా ఉద్దేశము శక్తివంతము. ప్రణాళికల కన్నా ఉద్దేశము ప్రాముఖ్యము. ప్రణాళికల కన్నా ఉద్దేశము ముందు పుడుతుంది. ముందు ఉద్దేశమే పుడుతుంది, ప్రణాళిక పుట్టదు. నీ గురించి నువ్వు ఆలోచించి భయపడొద్దు. దేవుడు నిన్ను రూపించాడు, దేవుడు నిన్ను సృజించాడు, దేవుడు నిన్ను ఉత్పత్తి చేశాడు. ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. నమ్మిన వారు నీ యొక్క చేయి పైకెత్తి, దేవా నీ చిత్తంలో నన్ను పెట్టు. యోసేపు ప్రభువా తన యవన కాలములో తన యొక్క ఉద్దేశాన్ని చూశాడు. నేను కూడా నా యొక్క ఉద్దేశాన్ని చూడాలని చెప్పి ఆశపడుతున్నానని మాట్లాడు. దేవునితో మాట్లాడు. దావీదు ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడే తన యొక్క ఉద్దేశాన్ని చూశాడు. నన్ను కూడా దావీదు వలె మార్చు ప్రభువా. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఓపెన్ యువర్ మౌత్. చిన్నపిల్లలు వాళ్ళ నాన్నని ఏది కావాలంటే అది అడుగుతారు. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను పెంపొందించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు కీర్తి కలిగేటట్టు ఆయన నిన్ను రూపించాడు.
గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని యొక్క సంపద, నువ్వు దేవుని యొక్క సొత్తువి. నీకన్నా ఎక్కువ నీవు విజయవంతుడిగా విజయవంతురాలుగా ఉండాలని ఆయనే ఇష్టపడుతున్నాడు. మాట్లాడగలవా ఈరోజు దేవునితో? దేవా, నా జీవితాన్ని నేను నీకు అర్పిస్తున్నాను. నా యొక్క ఆలోచనలు కాదు, నా యొక్క ఉద్దేశములు కాదు, నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు నా జీవితంలో నెరవేరబడునుగాక. నీ యొక్క చిత్తము నా జీవితంలో నెరవేర్చబడునుగాక. దేవా, ఈరోజు ప్రభువా, నా యొక్క కళలు, నీవు నాకు ఇచ్చినటువంటి కళలు ప్రభువా, అవి నెరవేర్చబడాలి ప్రభువా. ఈ యొక్క లోకములోకి ప్రభువా నేను కన్నటువంటి కళ నిజస్వరూపంలోకి నేను తీసుకువస్తాను నైనా. దేవా, వాడబడ్డానికి నేను సిద్ధంగా ఉంటున్నాను నైనా. దేవా, నీవు ఏ మార్పు అయితే ఈ యొక్క లోకంలో కోరుకుంటున్నావో ఆ యొక్క మార్పుని తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అంగీకరిస్తున్నాను. ఈరోజు నీలో ఆ యొక్క రోగాలు నీలో ఉండడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ఒత్తిడి. నీకు ఆ యొక్క హై బీపీ ఎందుకు వచ్చిందంటే ఆ యొక్క ఒత్తిడి వలన. ఆ యొక్క డయాబెటీస్ ఎందుకు వచ్చిందంటే ఆ యొక్క ఒత్తిడి వలన. ఆ యొక్క సిస్ట్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి నీలో అంటే ఆ యొక్క ఒత్తిడి వలన. ఆ ఒత్తిడి నీ కొరకు కాదు. దేవుడు అంటున్నాడు, సమస్త భారము మోయించిన జనులారా మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. నీ యొక్క ఆశ, నీ యొక్క కోరిక, నీ యొక్క కళ అది దేవుడిచ్చినటువంటిది. అది ఆయనే నెరవేర్చుకుంటాడు. ఆయన ఉద్దేశం ఆయన నెరవేర్చుకుంటాడు. నువ్వు చేయాల్సిందల్లా, ప్రభువా నీకు సమర్పించుకుంటున్నాను, నీ సన్నిధిలోకి సమర్పించుకుంటున్నాను, నీ హస్తంలోకి సమర్పించుకుంటున్నాను, నీ ఆలోచనలోకి సమర్పించుకుంటున్నాను, నీ ఉద్దేశంలోకి సమర్పించుకుంటున్నాను, నీలోనికి సమర్పించుకుంటున్నాను, నీలోనికి వస్తున్నాను. ఆ మాట చెప్పగలవా? ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, ఈ ఉదయకాలమునైనా దేవా, చిన్న బిడ్డల వలె ప్రభువా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నా. మరలా తిరిగి ప్రభువా మమ్మల్ని మేము పరిచయం చేసుకోవడానికి, మరలా తిరిగి ప్రభువా నీవు మా జీవితంలో ఇచ్చినటువంటి ఆ యొక్క కళలను, ఆ యొక్క దర్శనాలను నెరవేర్చబడడానికి నీ యొక్క శక్తి, నీ యొక్క బలమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీవు ఎవరెవరితోనైతే ఈరోజు మాట్లాడి ఉన్నావో వారిలో ప్రభువా నీ యొక్క బలాన్ని, నీ యొక్క శక్తిని పెట్టమని ప్రార్థిస్తున్నాం. యేసురాజా, ఈ ఉదయ కాలంలో నీ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని కట్టుమయ్యా, తిరిగి నిర్మించుమయ్యా, తిరిగి బలపరచుమయ్యా. నశించిపోయినటువంటి ఆ యొక్క నిరీక్షణను మరలా తిరిగి ఉత్పత్తి చేయమని ప్రార్థిస్తున్నాము. నశించిపోయినటువంటి ఆ యొక్క ఆశని ప్రభువా మరలా తిరిగి రగిలింప చేయమని ప్రార్థిస్తున్నాము. నీ మమ్మల్ని సాధించేవారి కన్నా గొప్పవారిగా తయారు చేశావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసురాజా, మరలా తిరిగి మేము ఇంటికి వెళ్తుంటుండగా దారి పొడిగిన దూత కాపుదలు దయచేయండి. మాట్లాడినటువంటి మాటల ప్రభువా ఎటువైపు వెళ్లకుండా మాలోని ప్రభువా యొక్క ఆలోచనని రగిలింప చేయమయ్యా, బలపరచుమయ్యా. ఇవ్వబడిన ప్రతి కానుకను దీవించుము, ఆశీర్వదించుము, ప్రతి హస్తాన్ని బలపరచుము, కుటుంబాన్ని రక్షించుము. నీకే స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.